దీక్ష అయ్యేది. ఆయన పెద్దగా చేసింది ఏం లేదు, ప్రజా ఉద్యమాలు చేసింది ఏం లేదు. అప్పుడు 67 మంది ఉన్నా ఆయన సభలో ఉన్న టైం చాలా తక్కువ, ఎక్కువ బయటకు వచ్చేవారు. అంతే. దాంతో పాటు ఈ పాదయాత్ర అనేసి వెళ్ళిపోయాడు సభలో. అంటే ఆయనకి అపోజిషన్ లీడర్గా లేదా రియల్ ఎమ్మెల్యేగా వ్యవహరించే తీరు అలవాట్లేదు, ఇష్టం ఉండదు. పోనీ అలవాట్లేదు అనుకోవడానికి అప్పటి నుంచి ఉన్నాడు అసెంబ్లీలో 2014 నుంచి సెషన్లో ఉండాలిగా, కూర్చోవాలి కదా. అంటే ఉడుకుమోత్తనం అవుతుందేమో అది, అంటే తట్టుకోలేని తనం. అంటే సంఖ్యాబలం తగ్గిపోవడం కూడా, భారీగా పడిపోవడం కూడా ఎక్కువ అవమానకరంగా ఫీల్ అయ్యారు ఈసారి. 67లో కూడా అప్పుడు చేయలేదు కదా అంటున్నా. కాకపోతే అప్పుడు వచ్చారు కదా సభకైతే, వచ్చారులేండి, రావడం అట్లా జరిగింది, మరి డొమ్మ కొట్టలేదు. ఇప్పుడు ఇంకా ఇది కాకపోతే అప్పుడు ఇంకా సస్పెండ్లు ఎక్కువ పడేవి, అప్పుడు రోజాని ఎక్కువ రోజు సస్పెండ్ చేసిన ఇదంతా. కానీ ఆ టైంలో కొంత బెటర్ శాసనసభలో పాత్ర పోషించారు. అదే ఈయన ఆపుతున్నారని చెప్పేది చూపించడం. అయితే నాకు తెలిసి ఇప్పుడు ఒక ఆస్పెక్ట్ అయి ఉంటది, ముందు స్పీకర్గా అయ్యన్న పాత్ర ఈయనకి నచ్చరు, ఈయన్ని వ్యక్తిగత దోషణ చేసేటటువంటి తత్వం గతంలో చాలాసార్లు మాట్లాడి నచ్చదు కాబట్టి ఈయన ఆగి ఉండాలి. ఈయన రావట్లేదు కాబట్టి ఇప్పుడు గెలిచిన వాళ్ళు అందరు దాదాపుగా కొత్త వాళ్ళు, పెద్దిరెడ్డి గారి దగ్గర చాలా వరకు అంతే అంతే, మిగతా వాళ్ళు చాలా వరకు కొత్త వాళ్ళే, 99% కొత్త వాళ్ళే ఉన్నారు. అంటే మాట్లాడే వాళ్ళు అయితే లేరు, లేరు కొంచెం మౌత్